అవి యూజ్ అండ్ త్రో గ్లాసులు అత్తయ్య. వాడిన తర్వాత పడేయాలి. అయినా ఒకసారి వాడితే మెత్తగా అయిపోతాయి, పట్టుకోవడానికి కూడా రావు తెలుసా. ఎవడు చెప్పాడు? నెల రోజుల కిందట మీ ఆవిడ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చింది ఈ గ్లాసుల్లోనే. అంతెందుకు 15 రోజుల కిందట నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మజ్జిగ నీళ్ళు ఇచ్చింది ఈ గ్లాసుల్లోనే. 4 రోజుల కిందట పని మనిషి రాలేదని తోమిన గ్లాసులు లేవని పొద్దున్నుంచి సాయంత్రం దాకా నీకు మంచినీళ్ళు ఇచ్చింది ఈ గ్లాసుల్లోనే. అయినా 3 నెలల నుంచి వాడుతున్నాను అల్లుడు, ఇంకో 3 నెలలన్నా రావాలి కదా. ఏంటి 3 నెలల నుంచి వాడుతున్నారా? ఇంకా 3 నెలలు రావాలా? అవును, 1/2 డజన్ గ్లాసులు 6 నెలలన్నా రావాలి కదా. అయ్యో బాబోయ్, మీరేంటత్తయ్య రోజు రోజుకి ఎంత పెసనారు దానిలా తయారవుతున్నారు. ఇంటికి చుట్టాలు వస్తున్నారు, వెళ్ళి స్వీట్స్ తీసుకురా. చుట్టాలు వస్తున్నారా? అలాగే అత్తయ్య. ఎన్ని కేజీలు తెమ్మంటారు? 1/2 కేజీ. 1/2 కేజీయా? 1/2 కేజీ ఏం సరిపోద్ది అత్తయ్య? 1/2 కేజీకి 6 స్వీట్లు వస్తాయి. నలుగురికి ఒక్కొక్కటి పెట్టినా ఇంకా 2 స్వీట్లు మిగులుతాయి. ఆ 2 నీకే. అమ్మో, 2 స్వీట్లా? నేను తినలేనేమో అత్తయ్య. నీకంత ఇబ్బంది అయితే నేను మీ ఆవిడ తలో చేస్తాంలే అల్లుడు. మీ ఇద్దరు చేస్తే నా చేతికి మిగులుతుంది అత్తయ్య. A few moments later. అత్తయ్య అత్తయ్య, బయట బండి మీద జాంపూలు అమ్ముతున్నారు. భలే దూరంగా ఉన్నాయి తెలుసా. కేజీ 60 రూపాయలు అంట. నువ్వు డబ్బులు ఇచ్చావనుకో వెంటనే పట్టుకొచ్చేస్తాను. ఇప్పుడు వద్దులే అల్లుడు, సాయంత్రం తెద్దు గాని. ఏంటత్తయ్య, నేను ఇప్పుడు వెళ్తానంటే మీరు తర్వాత అంటారు. ఆడు వెళ్ళిపోతే? అది కాదు అల్లుడు, ఇప్పుడైతే కేజీ 60 రూపాయలు. అదే సాయంత్రం అయిన తర్వాత వెళ్ళేవనుకో 50 రూపాయలకి ఇస్తాడు. ఒక 10 రూపాయలు తగ్గుతాయి కదా అని. అబ్బా, 9 తర్వాత వెళ్తే 40 రూపాయలకే ఇస్తాడు తెలుసా. అయితే అప్పుడు వెళ్ళి తెద్దులే. అప్పుడు వెళ్తే చచ్చులు పుచ్చులే ఉంటాయి. మిమ్మల్ని అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క స్వీట్ పెట్టారు. హాట్ ఎప్పుడు పెడతారా అని చూస్తున్నారు. మీకు తెలుసా? వాళ్ళ మొహాలే హాట్లో ఉంటాయి, ఇంకా వాళ్ళ మొహానికి హాట్లు ఎందుకు? ఏం చేస్తున్నారు అత్తయ్య? ఏంటల్లుడు, రేచికట్లా పగల చీకటిగానే వచ్చిందా ఏంటి నీకు? అలా కాదు, ఇందాక చుట్టాలు వచ్చినప్పుడు ఇచ్చిన గ్లాసులు కదా ఇవి. అవును, అయితే మరి అవి డస్ట్బిన్లో పడకుండా తుడుస్తున్నారేంటి? ఇవి తుడిసి మంచిగా ఎండలో పెట్టుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు అల్లుడు. అవి యూజ్ అండ్ త్రో గ్లాసులు అత్తయ్య. వాడిన తర్వాత పడేయాలి. అయినా ఒకసారి వాడితే మెత్తగా అయిపోతాయి, పట్టుకోవడానికి కూడా రావు తెలుసా. ఎవడు చెప్పాడు? నెల రోజుల కిందట మీ ఆవిడ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చింది ఈ గ్లాసుల్లోనే. అంతెందుకు 15 రోజుల కిందట నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మజ్జిగ నీళ్ళు ఇచ్చింది ఈ గ్లాసుల్లోనే. 4 రోజుల కిందట పని మనిషి రాలేదని తోమిన గ్లాసులు లేవని పొద్దున్నుంచి సాయంత్రం దాకా నీకు మంచినీళ్ళు ఇచ్చింది ఈ గ్లాసుల్లోనే. అయినా 3 నెలల నుంచి వాడుతున్నాను అల్లుడు, ఇంకో 3 నెలలన్నా రావాలి కదా. ఏంటి 3 నెలల నుంచి వాడుతున్నారా? ఇంకా 3 నెలలు రావాలా? అవును, 1/2 డజన్ గ్లాసులు 6 నెలలన్నా రావాలి కదా. అయ్యో బాబోయ్, మీరేంటత్తయ్య రోజు రోజుకి ఎంత పెసనారు దానిలా తయారవుతున్నారు. దానిని పిసినారితనం అనరల్లుడు, జాగ్రత్త అంటారు. ఓహో, నేను ఇంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి సొంత ఇల్లు కొనుక్కోగలిగాను. 15 సంవత్సరాలు అద్దె కొంపలో ఉండి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనుకున్నావు? ఒకళ్ళేమో మేము వచ్చేస్తున్నాము ఇల్లు ఖాళీ చేయండి అంటారు, మరొకళ్ళేమో మా చుట్టాలు వస్తున్నారు ఇల్లు ఖాళీ చేయండి అంటారు, గోడలకి మేకులు కొట్టొద్దు అంటారు, తలుపులు తలతలాడిపోవాలంట, బాత్రూంలు మెల్లమెల్లాడిపోవాలంట. పోనీ మనం ఏదైనా అక్కడ రిపేర్ ఉంది, ఇక్కడ బాగోలేదు చేయించండి అని అడిగితే అలాంటి చిన్న చిన్నవన్నీ మీరే చేయించుకోవాలి అంటారు. అందరు ఓనర్స్ అలా ఉంటారు అని అన్నాను కానీ కొంతమంది ఉంటారు, అమ్మో ఆ బాధలన్నీ పడలేకే ఈ ఇల్లు కొనుక్కున్నాం, అయినా అవన్నీ నీకు అర్థం కావులే అల్లుడు. అవునవును. సరేలే, నేను ఈ గ్లాసులు ఎండలో పెట్టొస్తాను. ఇప్పుడు టైం 5 అయింది అత్తయ్య. ఇప్పుడు ఎండ ఎక్కడ ఉంటుంది? అయితే గాల్లో పెట్టొస్తా. కావలికి ఈ గ్లాసులన్నీ కొట్టుపో దైత్రం అందులో. వచ్చావా తల్లి, రా. ఏంటి బాబు మీ అమ్మ మరీ ఇంత పిసినారు దానిలో తయారైంది. ఆవిడ దెబ్బకి నా మైండ్ బ్లాక్ అయింది తెలుసా. అర్జెంటుగా బయటకు వెళ్ళి చిల్లవ్వాలి.
బయటికా? ఎక్కడికి? అయినా ఇది మీ ఇద్దరికి మామూలే కదా, ఎప్పుడు చూసినా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. ఇవన్నీ కాదు, సినిమా టికెట్లు బుక్ చేశాను, సినిమాకి వెళ్ళి అలా డిన్నర్ చేసి వద్దాం. ఆగండి, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎలా బాగున్నా, వెళ్ళిపోదాం. మా అమ్మకైనా చెప్పనివ్వండి. అమ్మా అమ్మా, ఏంటి? శివగా మేము మూవీకి వెళ్ళొస్తాం, అలాగే వెళ్ళి డిన్నర్ చేసి వస్తాం. నువ్వు మా కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి. మీరు చూడమన్నా చూడంలే, జాగ్రత్తగా వెళ్ళండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. బాక్స్ మర్చిపోయావు, తీసుకో. లేచేవా, వెళ్ళి ఫలితం గుండా టిఫిన్ తిందువు కానీ. రోజు బ్రష్ చేయాలా అన్నాగా చేసింది. అత్తయ్య, పేస్ట్ అయిపోయింది, కొత్త పేస్ట్ ఏ వచ్చి. అందులో ఇంకా ఉందలుడు చూడు. అయినా చిన్న పేస్ట్ ఎందుకు, పెద్ద పేస్ట్ తీసుకోవచ్చు కదా. అరే పెద్ద పేస్ట్ కొంటే పేస్ట్ ఎక్కువ వాడేస్తాము, అదే చిన్నదే అయితే కొంచెం వేసుకుంటాం. హ్యూమన్ సైకాలజీ అంతా. బా, మీరు సైకాలజీ కూడా చదివారా? సైకాలజీ అంటే సైకిల్ తొక్కినంత ఈజీ అనుకుంటున్నావేంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి సైకాలజీ చదవక్కర్లేదు, కొంచెం అనుభవం ఉంటే చాలు. ఒక్క నిమిషం ఉండు.